డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం నవంబర్ 12, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 60:12 దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈనాటి దైవాంశము అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తన 44:7 మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. శత్రువులను అణగద్రొక్కడం, ఓడించడం అనేది మానవ ప్రయత్నం వల్ల సాధ్యం కాదని, దేవుని శక్తి వల్లనే ఇది జరుగుతుందని తెలియజేస్తున్న వాక్యం ఇది. మానవ బలం, మానవ సహాయంపై కాకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడుట ద్వారా కష్టకాలంలో ఆయన తన ప్రజలకు విజయాన్ని దయచేస్తాడు. దేవుని సహాయంతోనే మనం ధైర్యంగా యుద్ధాలు చేయగలం, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలం. శత్రువుల నుండి రక్షించుకోవడానికి మన స్వంత బలం, ఖడ్గాలు సరిపోవని అంగీకరించి దేవుని శక్తిని ఒప్పుకొని ఆయన గొప్ప కార్యాలను గుర్తు చేసుకొని ఆయనను కీర్తించాలి. ఆయన తన ముఖ ప్రకాశం మనపై ప్రకాశింపజేసి మనకు విజయాన్ని దయచేస్తాడు. ఏ విజయమైనా దేవుని వల్లనే వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 24లో వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని వ్రాయబడి ఉంది. ఈ వచనము దేవుడు తన ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడని, వారి విమోచన పట్ల నిబద్ధతతో ఉన్నాడని నిరూపిస్తున్నది. కాబట్టి శత్రువుల ముందు భయంతో కాకుండా దేవునిపై విశ్వాసంతో పోరాడాలని ఈ వచనం ప్రోత్సహిస్తుంది. కీర్తన 44:5లో కీర్తనకారుడు, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము అని పలికిన మాటలు విశ్వసించి మనం పోరాడాలి. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము జకర్యా 4:7 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుడు మనల దీవించి మన శత్రువులను అణగద్రొక్కి వారి చేతిలో నుండి విడిపించి మనల ద్వేషించు వారిని సిగ్గుపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కానీ నీ ఆత్మ చేతనే మా శత్రువులపై మాకు విజయము దయచేసే దేవుడవైనందుకు నీకు మా వందనములు. మా శత్రువులను అణగద్రొక్కి మమ్మను రక్షించి మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.